బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, వేరుశనగ గుళ్ళు వేసి 2 ఎండుమిరపకాయలు కూడా వేసి సన్నటి సెగ పైన వేరుశనగ గుళ్ళు దోరగా వేగే వరకు సన్నటి సెగ పైన మాత్రమే వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగాక స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, 1 స్పూను పసుపు వేసి బాగా కలియబెట్టి ఈ తిరగమాతని మనం గిన్నెలో తీసి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను, 1.5 స్పూను ఉప్పు వేసి 1 నిమ్మకాయ సగం కట్ చేసి నిమ్మరసాన్ని పిండేసుకుందాం. నిమ్మరసము, ఉప్పు బాగా అన్నానికి పట్టేట్టుగా బాగా అన్నాన్ని బాగా కలుపుదాం. పులిహార నిమ్మరసం బాగా అంతా అన్నానికంతా పట్టాక కలిపిన తర్వాత అందులో పైన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. మనకు టేస్టీ నిమ్మకాయ పులిహార రెడీ.